ఇదిగో ఫిష్ హెడ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఒకటే పెద్ద చేప అనమాట. నాకు ఇలా ఇష్టం, అంటే పీసెస్ ఇలా పెద్దగా ఉండాలి. ఇలా ఉంటే ఇదిగో చూడండి, ఇది ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చేస్తే ఇదిగోండి ఒక పెద్ద బౌల్ పెట్టి కర్రీ వండితే చాలా బాగుంటుంది. ఇలా ఇదంతా వేసేసి ఇలా మొత్తం అడుగు నుంచి ఇట్లా కలపాలి. ఇలా మా హస్బెండ్ ఎప్పుడు తీసుకొచ్చినా 2 చిన్న చేపలు కట్ చేసుకొని వస్తారు. నాకు అట్లా ఇష్టం ఉండదు. కానీ ఈసారి ఏమనుకున్నారు, పెద్ద చేపని ఒకటే 2 kg చేపని కట్ చేసుకొని వచ్చిండు. ఒకటే హెడ్ వచ్చింది. ఇదిగోండి చూడండి. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసుకురారు. స్మాల్ 2 చేపలు కట్ చేసుకొని వస్తాడు. 2 చిన్న చేపలు కట్ చేస్తే అవి 1 kg 2 kg అలా అవుతాయి. ఇదిగోండి ఇప్పుడు ఒకటే పెద్ద చేప వచ్చింది. ఎంత వెతికినా దొరకట్లేదు. ఒకటే హెడ్ ఉంది అంటే 2 kg ఒకటే చేప అని మీనింగ్. ఫిష్ కర్రీకి ఫ్రెష్ కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయ, జస్ట్ కొత్తిమీర, టమాటోస్ అనమాట. స్మాల్ లెమన్ సైజులో 1 2 3 4 5 6 7 టమాటోస్. ఇది ఇప్పుడు పేస్ట్ చేయాలి. జస్ట్ కొంచెం లిటిల్ వన్ చింతపండు. టమాటోస్ని ఇలా కట్ చేయాలి. కట్ చేసి ప్యూరీ చేయాలి. టమాటో ప్యూరీ కొంచెం మెదిగినాక కరివేపాకు వేసి పేస్ట్ చేయాలి. పిల్లలు కరివేపాకు తినరు కదా, తీసేస్తారు కదా. పిల్లల కోసం అనేసి కరివేపాకును కూడా టమాటోలో వేసి ప్యూరీ చేయాలి. చింతపండుని ఇలా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఆయిల్ హీట్ అయ్యింది. ఇదిగోండి చూడండి, లో ఫ్లేమ్లో పెట్టేసా. ఆయిల్ హీట్ అయ్యింది. ఇదిగోండి కనబడుతుంది ఆయిల్. ఇదిగోండి టమాటోలో మనము కరివేపాకు వేసాం కదా, ఇలా వస్తుంది. లైట్ గ్రీన్లో వస్తుంది. కరివేపాకు కనబడుతుందా? ఇట్లా మెదిగినట్టుగా పేస్ట్ అయ్యి అవ్వనట్టుగా బరకలుగా పేస్ట్ చేయాలి. ఇదిగోండి చింతపండు పులుసు. ఇదిగోండి ఈ పేస్ట్ అంతా ఇందులో కలిపేద్దాం. చింతపండు ప్యూరీలో కలిపేద్దాం టమాటో ప్యూరీని. ఇదిగోండి ఓకేనా. ఇదిగోండి మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇది ఫిష్ కర్రీ చేయాలన్నమాట.